చిన్న పాటతో మనము ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందాము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్య అనే పాట పాడుతూ ఆయన్ని ఆరాధించుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడువాడు, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే
యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవమై యేసయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కొరకైన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు కొనవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మీకు స్తోత్రం నాయన, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ సన్నిధి తీసుకొని వచ్చి ఉన్నారు. మీకు వందనములు. గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. గతించిన దినములనే కాపాడి ఉన్నారు. ఈ రోజున ప్రభా ఈ విధంగా మీ సన్నిధిలోకి ఉండే భాగ్యం ఇచ్చి ఉన్నారు. మా స్తుతుల్ని మీరు అంగీకరించి ఉన్నారని మేము నమ్మచ్చు ఉన్నాము. ప్రభా మీ యొక్క గ్రంథములో నుండి ప్రభా మీ యొక్క వచనంలో చదివి ఉన్నాం. చదివిన మీ యొక్క వచనాలకు ప్రభా వాక్యమునకు మీ యొక్క ఆశీర్వాదం జత చేయండి. మీరు దానిని చక్కగా వివరించండి ప్రభా. మీకు స్తోత్రములు. మీరు దానిని చక్కగా ప్రభా మా హృదయాలను నాటండి. మీకు స్తోత్రములు. వినుచున్న ప్రతి హృదయమును బలపరచండి ప్రభా. ఆత్మీయంగా బలముగా కట్టబడినట్లుగా మీరు పునాదులు వేయమని వేడుకుంటున్నా. మీకు స్తోత్రములు. వందనములు తండ్రి. ఈ ఒక వాక్యం ఎక్కడ వినిపించబడుతుందో ఆ ప్రతి గృహములో మీరుంటండి. మీ శాంతి సమాధానం ఉంచండి. ప్రతి విశ్వాసంతో మీరుండండి ప్రభా. మీకు స్తోత్రములు. క్రైస్తవత్వానికి తగిన మార్పు కలిగినటువంటి జీవమును, వర్తమానమునకు తగిన మార్పు కలిగినటువంటి జీవితమును ప్రభా జీవించినట్లుగా ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. అల్పుడం ప్రభా నన్ను మిసల చాటును మరుగుపరచుకోండి. కేవలం నాయన మీ నోచికి బూరగా వాడుకోండి. బిడ్డలతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామం లేడి వేడుకుంటున్నాము. ఆమేన్. చాలా మంచిది. మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాను. మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎంతో భాగ్యమైనది. ఆయన వాక్యమును మరి ఒకసారి ఈ విధంగా ధ్యానం చేసుకోవడానికి, ఈ విధంగా ఆయన వాక్యమును మన హృదయాలలో నాచుకోవడానికి. ఎందుకంటే ఏది ఏమైనాను ఆయన యొక్క వాక్యమే మనకు చివరిగా మన జీవితాలకు అవసరమైనది. మన హృదయానికి, మన జీవితానికి అది చెక్కబడాలన్నా, అది ఆశీర్వదించబడాలన్నా, చివరగా రాకడలో ఎత్తబడి ఆయన సన్నిధికి చేరాలన్నా కూడా ఆయన యొక్క వాక్యమే మనకు అవసరమైనది. అందుకే వాక్యం వినడానికి చాలా ఆతృత పడి ఉండాలి. చెవులు జాగ్రత్తగా పెట్టి వాక్యాన్ని వినాలి. బోధించబడుతున్న వాక్యంను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం మాట్లాడినాడు. నేను చాలా స్వల్పమైన విషయాలనే మాట్లాడదలిచి ఉన్నాను. చిన్న చిన్న విషయాలే, పెద్ద విషయాలేమి కాదు, గొప్ప మర్మాలేమి కాదు, చిన్న విషయాలే. కానీ జీవితాలు బాగుపడినట్లుగా నేను మాట్లాడదలిచి ఉన్నాను. ఆ బోధించిన చిన్న విషయాలు కొద్దిసేపు అయినా 30 నిమిషాల్లో అయినా సరే ఆ చిన్న విషయాలను చక్కగా పట్టుకోగలిగినట్టయితే జీవితాలు మారుతాయి. ఆయన సన్నిధిలో నిత్య జీవంలోనికి వెళ్లడానికి బాటలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా ఆ భక్తి శ్రద్ధలతో, భయముతో, ఆయన మీద ప్రేమతో, ఆయన మాట్లాడితే వినాలన్న ఆశతో కూర్చొని ఆరాధనలో పాల్గొనాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొద్దిసేపు నేను సమయం తీసుకుంటాను, ఎక్కువసేపు తీసుకోను. కానీ చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి, పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
ప్రధానం చాలాసార్లు అంటాడు ఆయన, మీరు ఇంకా ఏబిసిడీలు చదవాల్సిన వారు ఉండగా మీకు XYZలు బోధించాల్సిన అవసరం లేదంటాడు. అంటే ఒక క్రైస్తవ జీవితానికి ఏబిసిడీలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏబిసిడీలు రాకుండా XYZ నేర్చుకోజాలం, ఏబిసిడీలు రాకుండా XYZని వాడజాలం. నేను డైరెక్ట్ గా XYZ వెళ్తాను అని అనుకుంటే లాభం లేదు. లేదంటే నేను ఏబిసిడీలు నాకు పెద్ద ఇది లేదు, ఏదో లైట్ గా చూసుకుని వెళ్ళిపోతాను, XYZలో వెళ్ళిపోతాను అంటే యాక్చువల్లీ ఏబిసిడీలే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవుడికి, అంటే ఒక వధువుకి పునాదులు వేసేటటువంటి విషయం అదే అయినది. ఏబిసిడీలే ఆత్మీయ పునాదులుగా ఉంటూ ఉన్నాయి. అందుకంటే అలాంటి విషయంలో నేను ఈరోజు బోధించదలిచి ఉన్నాను. గత 2-3 వారాలుగా అలాంటిదే బోధిస్తూ ఉన్నాను. జీవితాలు చక్కబడ్డానికి, జీవితాలు ఆయనకు వాక్యానుసారంగా జీవించడానికి, క్రైస్తవం యొక్క అసలైన గుణమును బయట పెట్టడానికి ఈరోజు మరలా అదే విషయమే నేను మాట్లాడదలిచి ఉన్నాను. డిఫరెంట్ యాంగిల్లో వెళ్తాను, బట్ సేమ్ సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎయిదర్ చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ కండక్ట్. ఏంటంటే నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ యొక్క ప్రవర్తన అయినా మార్చుకో అనే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడదలిచినాను. దట్స్ మై సబ్జెక్ట్, ఎయిదర్ చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ కండక్ట్. దట్స్ మై సబ్జెక్ట్ ఫర్ దిస్ డే. చూడండి, ఒక క్రైస్తవుడిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మేము వధువు అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు దానికి తగిన జీవితము జీవించాల్సిన వారమై ఉన్నాం. దానికి తగినటువంటి గుణముతో, ప్రవర్తనతో ఆ జీవితాన్ని జీవించాలి. ఏదో నేను వధువునై ఉన్నాను, ఏదో సత్యం అనేది ఒకటి వచ్చింది, వర్తమానం అనేది ఉంది, నేను వధువు ఉన్నాను అని చెప్పుకుంటూ ఒకవేళ వాక్యానుసారంగా జీవించకపోతే ఆ జీవితం వ్యర్థం, ఆ భక్తి పనికిరానిది. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఆ భక్తి పనికిరానిది. అఫ్ కోర్స్ నీవు ఈ రోజున సంఘంలో ఉంటావేమో, సంఘంలో నువ్వు అనుకుంటావేమో నేను చక్కగా జీవిస్తూ ఉన్నానని, వాక్యానుసారంగా జీవించకుండానే నేను చక్కగా జీవిస్తూ ఉన్నానని నీవు అనుకుంటావేమో. కానీ ఒకానొక రోజున రాకడ అనేది వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు నీ జీవితం ఎలాగుండేననేది. ఈరోజు సంఘ కాపర్లుగా మేము ఎప్పుడైనా చెప్తే విశ్వాసులకు బాధలు కలుగుతూ ఉండవచ్చు. అందరి గురించి మాట్లాడుతూ యూనివర్సల్ గా మాట్లాడుతున్నాను నేను. ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే విశ్వాసులకు కొన్నిసార్లు బాధలు కలుగుతాయి. కానీ అది చివరిగా వెళ్ళినప్పుడు అక్కడ బయటపడుతుంది నీ జీవితం ఎలాగుండేననేది. గమనించండి, ఈరోజు నువ్వు సరిగా జీవించడం లేదా అది నిన్ను రాకడలో నీకు ఎఫెక్ట్ చేయబోతా ఉంది. ఈరోజు నువ్వు సరిగా జీవించడం లేదా ఆ భక్తి వ్యర్థమైనది. నువ్వు బయటకు చెప్తావేమో నేను చాలా చక్కగా జీవిస్తున్నాను అని అనిపిస్తుందేమో. వాక్యంలో రాబడింది, ఒకరి ముందు వాడు ప్రవర్తించే మార్గం అంట ఒకరికి చాలా చక్కని మార్గంగా తోస్తుందంట. నేను పోయేది చాలా చక్కగానే ఉంది, నేను చాలా చక్కగానే ప్రవర్తిస్తూ ఉన్నాను అని అనుకుంటారంట. కానీ చివరకు తుదకు అది నాశనమునకే నడుపును అని రాయబడింది. ఇది ఎలాగుంటుందంటే ఒకడంటాడు, లేదంటే నేను చాలా బీదలకు దానం చేస్తూ ఉన్నాను, బీదలను కనికరిస్తూ ఉన్నాను, చాలా చక్కని మార్గంలోనే నేను వెళ్తూ ఉన్నాను, కొన్నిసార్లు సంఘానికి రాకపోతే ఏమవుతుంది, సంఘక్రమం పాటించకపోతే ఏమవుతుంది, నేనైతే చేయవలసిన అసలైన పనులను చేస్తూ ఉన్నాను, ఇంతకు మించిన సేవ ఏముంటది, బీదల్ని కనికరించడం బైబిల్లో కూడా రాసిందే, పరిశుద్ధ గ్రంథంలో కూడా అని అంటూ ఉంటారు. చూడండి, వాక్యానుసారముగా నడవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నీవెన్ని మేలులు చేసినా నీకు లాభం లేదది. తీర్పులో నీవు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఆ తీర్పులో నువ్వు చేసిన మేలులకు, నువ్వు చేసిన కార్యాలకు తీర్పు తీర్చబడుతుంది. నీ మేలులకు కూడా నీకు తీర్పు తీర్చబడుతుంది. కానీ వధువు యొక్క గుణము గాని, వధువు యొక్క ప్రవర్తన గాని ప్రత్యేకమైనది. ఈ వధువు అనేది 100% దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తుంది. వధువు ఎలాగుందంటే దాన ధర్మాలు చేస్తూనే, ఆ కార్యాలను చేస్తూనే అట్ ద సేమ్ టైం వారు వాక్యానికి కూడా లోబడతారు. అది అసలైన వధువు యొక్క ప్రవర్తన ఉన్నది.
అందుకే ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను కదా, either చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ కండక్ట్. నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తన అయినా మార్చుకో. నువ్వు పోయే మార్గం ఒక్కటే, నేను చాలా చక్కగా పోతున్నాను అనుకుంటే నీకు మోసం జరుగుతుంది. ముందు దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు. సేవకులు ఎందుకున్నారు? సరైన మార్గాన్ని బోధించడానికి. వారు చక్కగా వివరిస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది, ముందు ఇలాంటి ఎత్తుపదాలు వస్తాయి, ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ముందు ఇలా ఉంటాయి, వాటిని తప్పించుకోవాలంటే ఇక్కడే నువ్వు ప్రణాళికలు వేసుకోవాలి. ముందు నీకు ముళ్ళ కంచెలు తగులుతాయి, నీ టైర్ పంచర్ కాకుండా ఉండాలంటే నువ్వు పలానా చేయాలి, పంచర్ అయితే స్టెప్ని ఉండాలి అని ముందే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు సంఘ కాపరి. దాన్ని జాగ్రత్తగా గమనించుకొని ముందుకెళ్ళావా, నీవు జీవన ఈ పోరాటాలను దాటుకొని నీవు నిత్యత్వంలోనికి వెళ్లిపోతావు. కానీ వీటిని ఇంకా పట్టుకొని ఇక్కడే పోరాడుతూ ఉన్నావా, వీటితోనే నీ జీవితం సరిపోయిందా, ఇక్కడే ఉండిపోతావు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉన్నది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. బి నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది రినివింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోక మర్యాద అంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఈ లోక మర్యాద అంటే ఈ మూఢనమ్మకాలు, ఈ లోక మర్యాద అని అనుకుంటారు. పెళ్లిలలో చేసే పనులుంటాయి కొన్ని, ఈ లోక మర్యాద అని అనుకుంటారు. ఇంకేదో చేసేది ఉంటది, ఇలా చేయాలి అనేది ఏదో ఉంటది, ఈ లోక మర్యాద అని అనుకుంటారు. ఈ లోక మర్యాద ఏంటంటే నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి, అది ఒక్కటే కాదు. ఈ లోక మర్యాద చెడుతనము, చెడు ఆలోచనలు, పరిశుద్ధముగా లేని జీవితం, ఇదంతా కూడా ఈ లోకపు ఆలోచన అయినది, ఈ లోకపు సంప్రదాయం అయినది, ఈ లోకపు మర్యాద అయినది. అదంతా కూడా సో ఈ లోకానికి నీవు లోబడక, ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోక మర్యాద ఏంటి? పాపపు జీవితం. ఈ లోక మర్యాద ఏమిటి? ఇష్టమొచ్చినట్టుగా జీవించడం. ఈ లోక మర్యాద ఏమిటి? దేవునికి దూరంగా జీవించడం. ఈ లోక మర్యాద ఏమిటి? సంఘ క్రమానికి లోబడలేకపోవడం. ఈ లోక మర్యాద ఏమిటి? తన ఆలోచన ఎలా ఉందో అలాగ జీవిస్తూ ముందుకెళ్లిపోవడం. అలాగూ నీవు జీవించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవట వలన రూపాంతరం పొందుడి. అంటే అంతకుముందు నువ్వు ఎలాగూ జీవించావో ఆ జీవితాన్ని మార్చుకొని రూపాంతరం పొందాలి. నీ పాత జీవితం మార్చుకొని రూపాంతరం పొందాలి. నీ పాత జీవితాన్ని మార్చుకొని కొత్త జీవితంలోనికి రావాలి. నీ పాత ఆలోచనలన్నీ వదిలిపెట్టాలి, పాత మాటలను వదిలిపెట్టాలి, పాత క్రియలను వదిలిపెట్టాలి, పాత ప్రవర్తన వదిలిపెట్టాలి, కొత్త దానిలోనికి రావాలి, నూతనమైన దాంట్లోనికి రావాలి. అది కూడా ఎలాగో సంపూర్ణమైన దేవుని చిత్తం మీద గ్రహించి తెలుసుకున్నట్లు మారు మనస్సు కలిగి, మన మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి నూతన మగట వలన మనస్సు మారాలి. మొట్టమొదటిగా నీ మనస్సుతో నీవు అంగీకరించాలి, నీ మనస్సుతో ఒప్పుకోవాలి. ఎస్, నేను ఈ తప్పులు చేశాను, ఇవి చేస్తూ ఉన్నాను, నీవు ఒప్పుకోవాలి. మనస్సు మారాలి. ఎస్, నేను అలాగూ జీవించాను, ఇప్పుడు వర్తమానం వచ్చింది, వాక్యం వచ్చింది, నేను ఇలాగూ జీవించాలి. మనస్సు మారి నూతనం ఒకట వలన, నూతనమనగా ఆ యొక్క పాతనైన క్రియలను తొలగించుకోవడం ద్వారా, వాటిని వదిలిపెట్టడం ద్వారా నూతన పరచబడి రూపాంతరం పొందాలి. రూపాంతరము అనగా ట్రాన్స్ఫార్మ్, అనగా ఈలాగా కాకుండా వేరేలాగా మారిపోవడం అంట. ట్రాన్స్ఫార్మ్డ్, ఈ స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోనికి మారిపోవడం అనమాట. చెడు స్థితిలో నుండి మంచి స్థితిలోనికి మారిపోవడం ట్రాన్స్ఫార్మ్డ్. వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు రూపంలోనికి, సారూపంలోనికి మారిపోవడము. నేనేం బోధిస్తున్నాను? నీ యొక్క పేరైనా మార్చుకో, లేదంటే నీ యొక్క ప్రవర్తన అయినా మార్చుకో. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, వధువు అని చెప్పుకుంటూ నీ ఇష్టానుసారమైన ప్రవర్తన జీవించడం అది అసలైన జీవితం కాదు.
గొప్పకి వధువు అని చెప్పుకుంటాం, గొప్పకి వర్తమానం అంటాం, గొప్పకి ప్రవక్త వచ్చాడని చెప్పుకుంటాం. కానీ అదే పాతనైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, అదే లోక ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రత్యక్షత వచ్చిందంటాం, ప్రత్యక్షతలో ఉన్న లాభాన్ని పొందుకోం. ప్రత్యక్షత వచ్చిందంటాం, ఆ ప్రత్యక్షతను వెంబడించడానికి వెనుకాడుతాం. ఎప్పుడైతే నువ్వు వధువుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావో నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి, నీ గుణం అలాగే ఉండాలి, నీ ప్రవర్తన అలాగే ఉండాలి. గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దట్స్ ఎనఫ్. బిఫోర్ యూ డూ సంథింగ్, యూ డూ దీస్ థింగ్స్. చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదో చేయకన్నా ముందు ఇది చేయి చాలు, ఈ సేవ మీకు యుక్తమైనది, ఇలా చేస్తే చాలు అని అంటున్నాడు ఆయన. విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్. ఏంటది? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతుకుమాలు గురించి ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. బిఫోర్ మీరు ఇక ఏదో గొప్ప కార్యాలు చేయకన్నా ముందు ఈ కార్యం చేయి. సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించాలి. అంటే ఆయనకు సమర్పిస్తూ ఉన్నామంటే దేవుడు దయ్యమే అది కాదండి. చాలా సార్లు ఎలా ఉంటుందంటే ఆ దేవుడు మనం చర్చ్ అంటే చర్చ్కి వెళ్తాం, ఓ దట్స్ ఫైన్. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లోకంలో తప్పది కొన్నిసార్లు అని పోతూ ఉంటాం. అది కాదండి. ఒకసారి మన శరీరంలో ఆయనకు సమర్పించి ఉన్నామంటే దట్స్ ఫినిష్డ్. మన శరీరంలో ఆయనకు సమర్పించి ఉన్నామంటే 100% మారాలి. జాగ్రత్తగా ఉంచుకోండి. 50% మారడము, 60% మారడము, ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉండడము, దేవుడు నన్ను క్షమిస్తాను అనడము, పర్వాలేదు వీటి నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను అనడము, లేదంటే అదంతా చేతకాని బతుకది. అదంతా చేతకాని బతుకు. సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి అని అంటే సజీవ యాగముగా అంటే యాగం అంటే ఏమిటి? బలి అర్పించడమే. సజీవ యాగముగా ఇంకా దేవునికి సమర్పించడమే. అంటే ఏమవుతుందంటే ఇక పైన నీ శరీరం మీద నీకు హక్కు ఉండదు, దేవునికి హక్కు ఉంటుంది. నీవు నీ శరీరం సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తున్నావు. నీ శరీరం మీద నీకు హక్కు లేదు, ఇక పైన దేవునికి ఉంది, సంఘ కాపురికి ఉంది, వాక్యానికి ఉంది, సంఘ క్రమానికి ఉంది నీ శరీరం మీద హక్కు. సంఘంలోనికి వచ్చానని అంటావు, సంఘంలో జీవిస్తున్నానని అంటావు, పరిశుద్ధంగా ఉన్నానని అంటావు, సంఘ క్రమానికి లోపడవు. నీ శరీరం నీ సొత్తని నువ్వు అనుకుంటావు. లేదు, మనం ఆయన సొత్తు అయినాం, విలువ బట్టి కొనబడేవారు అయినాం. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. ఈ శరీరం అదే సజీవ యాగంగా ఆయనకు సమర్పించడం. వర్తమానాన్ని అంగీకరించానని అంటాం, సంఘానికి రావడానికి వెనకాడతాం, ఆరాధన అటెండ్ చేయడానికి వెనకాడతాం, అవసరాలను బట్టి మారిపోతాం. ఈరోజు ఈ అవసరం పడింది, ఆ వ్యక్తి దిక్కు మారిపోతాం. ఈ అవసరం పడింది, ఆ సంఘానికి వెళ్ళిపోతాం. ఈ అవసరం పడింది, ఆ అవసరం తీసుకొని మరలా వస్తాం. లేదంటే అలా కాదు. సజీవ యాగముగా అంటే సమస్తం అర్పించేస్తున్నావు, అయిపోయింది. ఇక నీకు ఒక అధికారం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. నీకు దేవునికి అధికారం ఉంది నీ మీద, క్రీస్తుకు అధికారం ఉంది, సంఘ క్రమానికి అధికారం ఉంది, సంఘ కాపరికి అధికారం ఉంది. వారు ఎలాగ చెప్పాలా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. చేసే తప్పులు చేస్తూనే ఉంటాం, సంఘ కాపరికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం, వాక్యాన్ని వెంబడించాం, వాక్యానుసారంగా నడుచుకోం. మరలా అంటాం మేము ఈ సంఘంలో సభ్యులం అంటాం, మరలా అంటాం వర్తమానంలో ఉన్నామంటాం, మరలా అంటాం మేము వధువు అని అంటాం. లేదండి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావు, నీవు దేవుణ్ణి కూడా మోసం చేస్తూ ఉన్నావు. నువ్వు క్రైస్తవుగా మారావంటే సజీవ యాగముగా నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమర్పించేసేయాలంతే. ఇంకా నా కుటుంబము, ఇంకా నా కొడుకులు, నా కూతురు, నా పిల్లలు, నా భార్య, నా భర్త లేదండి. అలాగైతే ఎందుకు క్రీస్తు నమ్ముకోవడం? అలాగైతే ఎందుకు సంఘానికి రావడం? ఎందుకు బాప్టిజం తీసుకోవడం?
నీ ఇష్టానుసారంగా జీవించేటట్టయితే ఎందుకు ఇలా వచ్చి చేయడం? వై? నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్టయితే, నీ విషయాలను నువ్వు ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్టయితే, నీకు సంబంధించిన పండుగలను నువ్వు ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్టయితే, నీ పిల్లల్ని ఇంకా ప్రేమిస్తున్నట్టయితే, నీ భార్యను, నీ భర్తను ఇంకా నువ్వు బాగా ప్రేమిస్తూ ఉన్నట్టయితే ఎందుకు క్రైస్తవులుగా మారడం? అందుకే అంటున్నాను, చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ క్యారెక్టర్, కండక్ట్. ఆ క్రైస్తవురాలనే పేరైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తనైనా మార్చుకో. హల్లెలూయా. వాక్యం చాలా క్లియర్ గా చెప్పబడిందండి. 2 పడవల మీద ఎవడు ప్రయాణం చేయజాలని, 2 గుర్రం మీద కాలు పెట్టి ఎవడు ప్రయాణం చేయజాలని. ఒకడు సిరికిని దేవునికి దాసుడిగా ఉండజాలడు, దయ్యానికి దేవునికి దాసుడిగా ఉండజాలడు. ఉంటే ఒక్కరికే. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన అన్నాడు, ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు, ఉంటే వేడిగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిలువెచ్చని జీవితం వద్దు. ఆయనకు అయిష్టమైన జీవితం అది, నిలువెచ్చని జీవితం. నిలువెచ్చని జీవితాన్ని ఆయన ఇష్టపడడం లేదు. అందుకే అంటున్నా ఈరోజు నా ప్రసంగం అదే, either చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ కండక్ట్. నీ పేరైనా మార్చేసుకో, లేదా నీ ప్రవర్తనైనా మార్చుకో. ఇంకా ఎన్నాళ్ళు దేవుని మోసం చేస్తాం, ఇంకా ఎన్నాళ్ళు సంఘ కాపురం మోసం చేస్తాం, ఇంకా ఎన్నాళ్ళు సంఘ క్రమాన్ని మితిమీరుతాం, ఇంకా ఎన్నాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మితిమీరి జీవిస్తాం, ఇంకా ఎన్నాళ్ళు పనికి మాలిన జీవితాన్ని జీవిస్తాం, ఇంకా ఎన్నాళ్ళు దేవునికి అయిష్టమైన జీవితం, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తాం. చేంజ్ యువర్ సెల్ఫ్ టుడే. హల్లెలూయా. Hope the Lord is speaking to someone this evening time. Hallelujah. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, నీ ప్రాచీన స్వభావం వదులుకొని, క్రైస్తవంలో రాకన ముందు నీకున్న స్వభావాన్ని వదులుకొని, వర్తమానంలో రాకన ముందు నీ ఉన్న పాత క్రైస్తవ స్వభావాన్ని వదులుకొని, నీ పాపం స్వభావాన్ని వదులుకొని, నీ దుష్టత్వం వదులుకొని, నీ ప్రాచీన స్వభావమును, ఆ మలినమైన స్వభావం వదులుకొని నూతన పరచబడాలి క్రీస్తులో వాక్యము చేత. వాక్యము చేత ఉదక స్నానము చేయాలని అంటున్నాడు పౌలు. వాక్యము చేత పరిపూర్ణం కావాలి. 100% పరిపూర్ణమైన జీవితం కావాలి, మారాలి. ఇందాక నేను అన్నాను కదా, 50%, 60%, 70, 80, 90, 95, 96, 97, 99% లేదండి, 100% కావాలి. 100%. వాడెవడో ప్రసంగించినట్టు కాదు, ఏ పాపం చేసినా శిక్ష లేదులే, ఆల్రెడీ మనం క్షమించబడి ఉన్నాం, ఇక ఏ పాపమైనా చేయొచ్చు. జాగ్రత్త, ఒక దినం వస్తుంది, నరికే దినం వస్తుంది నేను ఆ రోజున. క్రీస్తు తన వాక్యమైన ఖడ్గం చేత నిన్ను నరుకుతాడు ఆ రోజు. క్రైస్తవం అంటే నీ ఇష్టం వచ్చాడు జీవించడం కాదు. నీవు పాపం చేశావని క్రీస్తు చనిపోతే, క్రీస్తు చనిపోయాడు, నా పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ పాపం చేస్తానంటావా? కుక్క తన వాంతికి తిరిగినట్టు. అలాంటి జీవితం కన్నా కుక్కల జీవితం చాలా శ్రేష్టం. అవి జంతువులాగా ఉన్నాయి. మనుషుల జంతువులాగా మారితే ఇంకా అంతకన్నా ఘోరమైన జీవితం ఇంకోటి ఉండదు. దానికైనా పశువుల జీవితం చాలా మేలు. 100% నిక్కచ్చి కలిగినటువంటి క్రైస్తవ జీవితం కావాలి. క్రైస్తవ జీవితానికి అలాగ మాట్లాడితే వధువుకు ఎలాగ మాట్లాడాలి? ఎండ్ టైం మెసేజ్ లో ఉండి ప్రవర్తన సరిగా లేకపోతే ఎలా మాట్లాడతారు? హల్లెలూయా. నేనేదో ఒక చర్చిని టార్గెట్ చేసి మాట్లాడేది ఏమి లేదు, ఇక్కడ ఓవరాల్ గా మాట్లాడుతున్నాను. చాలా చోట్ల నాకు అనిపిస్తూ ఉంటది ఇది.
చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అందుకే మాట్లాడుతూ ఉన్నాను. వర్తమానంలోకి వచ్చారంటారు సంఘ కాపురం మోసం చేసేవారు ఉన్నారు, సంఘ కాపురికి విరుద్ధంగా మాట్లాడేవారు ఉన్నారు, సంఘ క్రమాన్ని మితిమీరి ప్రవర్తించేవారు ఉన్నారు, ఇష్టం వచ్చిన ప్రవర్తించేవారు ఉన్నారు, సంఘ కాపరికి శోధనలాగా వేదనలాగా తయారైన వారు ఉన్నారు, సంఘ కాపరిని నానా హింసలు పెడుతున్న వారు ఉన్నారు ప్రవర్తన చేత. కానీ సంఘ కాపరైతే విశ్వాసాలను ప్రేమిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ముందుకు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడు వారి ప్రాచీన స్వభావము చేత వారు సంఘ కాపర్లను నరక యాత్ర పెడుతున్న వారు ఉన్నారు. మరలా అంటారు మేము వర్తమానాన్ని అంగీకరించామంటారు, ప్రవక్త చెప్పిన బోధనలో వెళ్తున్నామని అంటారు, కానీ ప్రాచీన స్వభావంలోనే జీవిస్తూ ఉన్నారు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. అందుకే క్రైస్తవ్యం అంటే క్రీస్తు వలె ఉండడము. క్రైస్తవ్యం అనంటే క్రీస్తు లాంటి జీవితం జీవించడము. క్రైస్తవం అంటే నీవు మరో క్రీస్తులా మారడం. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం పోయి పాటలు పాడాను అయిపోయింది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో కానుకలు ఇచ్చాము, ఏదో వాక్యం విన్నాము, 10 మందికి సహాయం చేశాము కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని పోలిన జీవితము, క్రీస్తు వలె జీవితము, వాక్యానుసారమైన జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఏ ఒక్క విషయంలో తప్పిపోకుండా జీవించే జీవితము. నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తన అయినా మార్చుకో. దయచేసి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ నేను వదలని చెప్పొద్దు. దయచేసి ప్లీజ్. సంఘ క్రమానికి వ్యతిరేకంగా జీవిస్తూ నేను వదలని చెప్పకూడదు. దయచేసి ప్లీజ్. సంఘ కాపురికి పక్కల బల్లెములా తయారయ్యి నువ్వు వధువు జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పొద్దు. దయచేసి ప్లీజ్. నో, అలా దయచేసి చెప్పొద్దు. అలా జీవిస్తున్నట్టయితే నీ పేరైనా మార్చుకో, క్రైస్తవాన్ని వదిలేసి వెళ్ళిపో. లేదంటావా నీ ప్రవర్తన అయినా మార్చుకో, నిజమైన వధువులుగా మారడానికి ప్రయత్నం చేయి. ఉంటే క్రీస్తులో ఉండు, లేదా క్రీస్తు బయట ఉండు. అక్కడో కాలు పెడతాను, ఇక్కడో కాలు పెడతానంటే నరికేస్తాడు ఆయన. ఒక సమయం వస్తుంది, నీకు ఇప్పుడు తెలియదేమో, నువ్వు ఇప్పుడు అనుభవించలేకపోతూ ఉండవచ్చు. ఒక సమయం అనేది వస్తుంది, ఆ రోజున ఉంటుంది అసలైన విషయం. ఒక చిన్న కథ చెప్పి ముందుకెళ్లాలనుకుంటున్నాను. కథ అంటే కథలు కాదు, ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పి, ఇల్లుస్ట్రేషన్ మేబీ చెప్పి నేను ముందుకు వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, మనకందరూ తెలిసినటువంటి ఒక ఆయన కింగ్ అనము గాని అలెగ్జాండర్ ది గ్రేట్, చక్రవర్తి. అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి. ఆయన గురించి చాలాసార్లు పాటల పుస్తకాలు మీరు చదువుకొని ఉండవచ్చు, స్కూళ్లలో చాలా చోట్ల మీరు నేర్చుకుని ఉండవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు కూడా ఆయన గురించి. అలెగ్జాండర్ గురించి ఒకవేళ మనం వింటూ ఉన్నట్టయితే, కొద్దిగా చూస్తూ ఉన్నట్టయితే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ నా ముందుకు వచ్చింది. ఏంటంటే ఒకరోజు అలెగ్జాండర్ అంటే రాత్రిపూట అంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట ఒక చోట నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన నిద్రలోకి వెళ్లి ఉన్నాడు. చక్కగా నిద్రిస్తున్న సమయంలో ఆయన ఒక చక్రవర్తి కాబట్టి ఆయనని కాపాడుకోవాలి కాబట్టి చాలా మంది సైన్యం ఆయన చుట్టూ ఉన్నారు. అక్కడొకరున్నారు, అక్కడొకరు చాలా మంది ఆయనకు కాపలాగా కాస్తూ ఉన్నారు. చాలా మంది గార్డ్స్ ఆయనను గార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన చాలా ధైర్యంతో నిద్రపోతూ ఉన్నారు. ఏమైందో సడన్ గా మధ్యరాత్రిలో ఆయనకు మెలకువ వచ్చింది. అలెగ్జాండర్ ది గ్రేట్ మెలకువ వచ్చినప్పుడు ఆయన లేచి వచ్చాడట బయటికి. మధ్యరాత్రిలో అలా లేచి వచ్చి కొద్దిగా అలా చూద్దాం వెళ్దామని
ఎలాగో భటులు కాపలా కాస్తుంటారు, మెలకువగా ఉంటారు, వారితో కొద్దిగా మాట్లాడేద్దామని మెల్లిగా అలాగ వెళ్తున్నప్పుడు ఒక సోల్జర్, ఒక భటుడు నిద్రపోతూ ఉన్నాడంట. అతడు నిద్రపోతూ ఉన్నాడు, చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. అలెగ్జాండర్ మెల్లిగా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ రావడము ఆయనకు చెప్పుల చప్పుడు వినిపించి తగిన లేచి చూశాడట. లేచి చూడగానే అలెగ్జాండర్ కనిపించాడు. ముందు ఆయన చూస్తున్నాడు. ఆయన ఇంకా ఏమంటారు, ఆ పాల్పోయిన ముఖంతో, అయ్యో నేను తప్పులో ఇరుక్కున్నానే, ఏంటి నేను నిద్రపోయాను, తప్పులో ఇరుక్కున్నాను, నన్ను చక్రవర్తి పట్టేసుకున్నారు అని కొద్దిగా ఆందోళన, భయంతో ఆయన లేచి నిలబడ్డాడంట. అలెగ్జాండర్ దగ్గరకు వచ్చాడంట. వచ్చి, ఏంటయ్యా అలా నిద్రపోతున్నావు? డ్యూటీలో ఉన్నప్పుడు అలా నిద్రపోకూడదని నీకు తెలీదా? తెలుసయ్యా అని అన్నాడట. మరి ఏంటి అలా నిద్రపోతున్నావు? నీ యొక్క చక్రవర్తి నిద్రపోతున్నాడు, నీవు నిద్రపోతే శత్రువు వచ్చి అటాక్ చేసి మీ యొక్క రాజును చంపేస్తే ఏంటి పరిస్థితి? నీ మీద ఎంతో నమ్మకంతో, నీ మీద ఎంతో విశ్వాసంతో ఇతడు నన్ను కాపాడుతాడని నేను నిద్రపోయినప్పుడు నా గురించి జాగ్రత్త వహిస్తాడని నేను ధైర్యంతో నిద్రపోతే నువ్వేంటి ఇలా పడుకుని ఉన్నావు? ఎందుకు అలా నిద్రపోయావు అనంటే అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం జవాబు చెప్పడం లేదు. అలెగ్జాండర్కి కొద్దిగా కోపం వచ్చి, ఏంటి నీ పేరేంటి అని అడిగాడంట. నీ పేరేంటి అని గట్టిగా అడిగేసరికి అతడు అలెగ్జాండర్ అని అన్నాడంట. ఏం మజాక్ చేస్తున్నావు, నీ పేరేంటి చెప్పాను అన్నాడు. మళ్ళా అలెగ్జాండర్ సార్ అని అన్నాడంట. ఆయనకి ఇంకా కోపం వచ్చిందంట. ఏంటి నేను నీ పేరు అడుగుతుంటే నువ్వు మజాక్ చేసి మళ్ళీ నా పేరే చెప్తూ ఉన్నావు, నీ పేరేంటి చెప్పాను గట్టిగా అడిగినప్పుడు ఆయన వణుకుతూ, సార్ నా పేరు అలెగ్జాండర్ అని అన్నాడంట. నా పేరు అలెగ్జాండర్ అని అన్నప్పుడు ఆయన షాక్ అయ్యాడట. ఏంటి నీ పేరు అలెగ్జాండరా? అవును సార్ నా పేరు అలెగ్జాండర్ అని భయపడుతున్న స్వరంతో చెప్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చిందంట. ఏంటి అలెగ్జాండర్ లాంటి నా పేరు పెట్టుకున్నావు నువ్వు అలెగ్జాండర్ అని, ఇలా బతకగలుగుతూ ఉన్నావు, ఇలా నిర్లక్ష్యంతో ఉన్నావు, నా పేరు పెట్టుకున్నావు, నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిద్రిస్తూ ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, ఈ కండక్ట్, ఈ క్యారెక్టర్ ఏంటి నీ లోపల ఆ పేరు పెట్టుకొని? నేను ఇన్ని దేశాలను జయిస్తూ ప్రపంచాన్ని జయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అదే పేరు పెట్టుకున్నా నీవు, నీలో ఆ క్యారెక్టర్ కనిపించడం లేదేంటి? ఇంత నిర్లక్ష్యమా అని ఒక మాట చెప్పాడంట ఆయనతోటి. చూడు, నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తన అయినా మార్చుకో అన్నాడంట ఆయన. అలెగ్జాండర్ రాజు, నా పేరు పెట్టుకొని ఉన్నావు, నాలాంటి క్యారెక్టర్, కండక్టర్ నీలో ఉండాలి. నా కండక్ట్ నీలో లేనప్పుడు నీ పేరైనా మార్చుకో, లేదా నీ కండక్ట్ అయినా మార్చుకో. నేను దానిని మన క్రైస్తవ జీవితానికి చూపించదలిసి ఉన్నాను. చూడండి, ఒకానొక రోజున అలెగ్జాండర్ రాబోతూ ఉన్నాడు. మన అలెగ్జాండర్ అయితే మన అలెగ్జాండర్ అంటే యేసుక్రీస్తుల వారు రాబోతూ ఉన్నారు ఒక రోజున. నీ మీద నా మీద ఎంతో విశ్వాసం ఉంచి నమ్మకంతో బాధ్యతలు సరిగా చేస్తారులే, నా రాజ్యంను సరిగా చూసుకుంటారులే, నేను చెప్పిన పనులను చాలా చక్కగా చేస్తారులే అని నమ్మకంతో ఆయన వెళ్లిపోయి వచ్చిన సమయంలో నువ్వు నిద్రిస్తూ ఉంటే, నిద్ర అనగా వాక్యలేమి, నిద్ర అనగా వాక్యానికి విరుద్ధమైన జీవితం, నిద్ర అనగా లోకముతో జీవితం, నిద్ర అనగా పాత ప్రాచీన స్వభావపు జీవితం, నిద్ర అనగా పాపపు జీవితం, నిద్ర అనగా క్రీస్తుకు దూరమైన జీవితం, నిద్ర అనగా సంఘానికి దూరమైన జీవితం, నిద్ర అనగా సంఘ కాపురికి విరుద్ధమైన జీవితం, నిద్ర అనగా సంఘ క్రమానికి విరుద్ధమైన జీవితం, నిద్ర అనగా టోటల్గా నీవు లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన వచ్చి నేను అడిగినప్పుడు ఏంటి ఇలాంటి క్యారెక్టర్ కనిపిస్తుంది నీ లోపల? అప్పుడు ఆయన అడుగుతాడు, నీ పేరేంటి అని అడిగినప్పుడు, అయ్యా నేను క్రైస్తవుడు అన్నప్పుడు ఆయన కోపం వచ్చి ఖచ్చితంగా నీతో అంటాడు, నీ పేరైనా మార్చుకోలేదు, నీ కండక్ట్ అయినా మార్చుకో.
అప్పుడు అంత సమయం ఉండకపోతూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ పేరైనా మార్చుకో, నీ కండక్ట్ అయినా మార్చుకో. నేను ఇంకా పాపంలో జీవిస్తాను, అలాగే క్రైస్తవుడిగా ఉంటానంటే లేదు. రాజు చెప్తూ ఉన్నాడు, నీ పేరైనా మార్చుకో, నీ కండక్ట్ అయినా మార్చుకో. నీకు ఒకవేళ సరైన క్రైస్తవ జీవితం జీవించడం రాదా, ధైర్యం చేయలేకపోతున్నావా, వదిలిపెట్టదాన్ని. లేదా ప్రవర్తన మార్చుకొని అసలైన రోషము కలిగిన వధువు జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. చూడండి, నరమానవుడైనటువంటి అలెగ్జాండర్కి కోపం వచ్చానంటున్నాడు, నీ పేరైనా మార్చుకో, లేదా నీ ప్రవర్తన అయినా మార్చుకో. ఎందుకో తెలుసా, నీ ప్రవర్తనకి నీ పేరుకు సూట్ కావడం లేదు, నీ పేరుకు తగిన ప్రవర్తన లేదు నీ దగ్గర, నీ పేరుకు తగిన జీవితాన్ని నువ్వు జీవించడం లేదు. మార్చుకో అని అంటున్నాడు ఆయన. నీ ప్రవర్తన మార్చుకో, లేదా నీ పేరైనా మార్చుకో. ఉంటే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు. మధ్యలో జీవించమాకు, చాతగాని జీవితం జీవించమాకు. నరమానవునికి కోపం వచ్చింది, దేవునికి కూడా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్నావా ఈ రోజున, మేల్కో. పాపమైన నిద్రలో ఉన్నావా, మేల్కో. సంఘ క్రమానికి విరుద్ధమనే నిద్రలో ఉన్నావా, మేల్కో. సంఘ కాపరికి విరుద్ధమనే నిద్రలో ఉన్నావా, మేల్కో. సంఘ కాపరికి బల్లెలా తయారై ఉన్నావా, మేల్కో. సువార్త చాటడం లేదా, మేల్కో. వాక్యానుసారమైన జీవితం జీవించడం లేదా, మేల్కో. సంఘానికి సపోర్ట్ చేయడం లేదా, మేల్కో. సంఘంలో ఒక కారణానికి సపోర్ట్ చేయడం లేదా, మేల్కో. నువ్వు చాలా దురవస్థలో నిద్రలో ఉన్నావు, మేల్కో. అలాంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నట్టయితే నేను చెప్తున్నాను, దేవుని సంఘ కాపరిగా, నేను మీ సంఘ కాపరిగా, లేదంటే దేవుని సువార్థకుడు ఈ రోజున నేను చెప్తున్నాను, నీ పేరైనా మార్చుకో, నీ యొక్క ప్రవర్తన అయినా మార్చుకో. నిజమైన వధువు జీవితం జీవించడం చేత కాదా, వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటావా 100% నిజమైన ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. క్రైస్తవుడు అని అంటావు, వధువు అని అంటావు, ఆ పేరుకు తగిన గుణం ఉండేదే మనలో. నేను వధువును, వర్తమానాన్ని పట్టుకున్నాను అంటావు, నీ ప్రవర్తన ఎక్కడ? Hope the Lord is speaking to someone. ఎవరో ఒక హృదయాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని ఆయన బలపరుస్తున్నాడని అనుకుంటూ ఉన్నాను. నీవు ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఆయన గుణగణాలను నీవు ప్రచురించాలి. నిన్ను ఎవరైనా చూసినప్పుడు ఆయన వారికి కనపాలి. పౌలు అంటూ ఉన్నాడు, నేను మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మనం ఏమైనాం? సజీవమైన పత్రికలై ఉన్నాం. లోకులు మనల్ని చూసినప్పుడు, ప్రపంచం మనల్ని చూసినప్పుడు మనలో క్రీస్తును, మనలో వాక్యాన్ని, మనలో నిజమైన క్రైస్తవ్యాన్ని, నిజమైన వధువు గుణాన్ని లోకం చూస్తుంది. మీరు సజీవమైన పత్రికలు కారా అని అంటున్నాడు. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. క్రీస్తు వాక్యం చేత, క్రీస్తు రక్తం చేత, ఆయన ఆత్మ చేత, ఆయన కృప చేత, ప్రేమ చేత రాయబడిన పత్రికలై ఉన్నాం. లోకానికి అదే గుణాన్ని చూపించాలి. అలెగ్జాండర్ పేరు పెట్టుకుంటే అలెగ్జాండర్ ఉన్న క్యారెక్టర్ నీలో ఉండాలి. క్రీస్తు పేరు నువ్వు పెట్టుకొని ఉంటే ఆ క్రీస్తుకున్న గుణం నీ లోపల ఉండాలి. వధువు అని నువ్వు పేరు పెట్టుకుని ఉంటే వధువుకున్న గుణం నీ లోపల ఉండాలి. నేను క్రైస్తవుడని నేను చెప్పుకుంటే క్రైస్తవులకు తగిన గుణం నీ లోపల ఉండాలి. నిన్ను చూసినప్పుడు వారు క్రీస్తును చూడాలి, నిన్ను చూసినప్పుడు వాక్యాన్ని చూడాలి, నిన్ను చూసినప్పుడు వారిలో మారుమనసు రావాలి. అది అసలు క్రైస్తవ జీవితం, అది పేరుకు తగిన జీవితం. అది ఏంటి? పేరు ఒకటి పెట్టుకుంటావు, ఇంకో జీవితం జీవిస్తావు. ఉన్నది ఒక పేరు, జీవితం ఇంకో జీవితం. బయట కనిపించేది ఒకటి, లోపల ఉన్నది ఇంకోటి. మంచిగా జీవిస్తున్నానంటావు, చెడుగా జీవిస్తూ ఉంటావు. ఏ పాపము చేయనంటావు, చెడు గుణాలను చూపిస్తూ ఉంటావు. ఆదివారం నువ్వు వాక్యం వింటావు, బయటకు వెళ్ళి పాపాలు చేస్తూ ఉంటావు. ఆదివారం వాక్యం వింటావు, సంఘ క్రమాన్ని మీరుతావు.
ఆరాధన కూడా రావు కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చెడు పనులు చేస్తాం, వ్యభిచారం చేస్తాం, దొంగతనాలు చేస్తూ ఉంటాం, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాం, మోహంతో నిండి ఉంటాం, దురాశల చేత నిండి ఉంటాం, డబ్బు మీద ఆశతో నిండి ఉంటాం. మరలా అంటాం, నేను వధు సంఘానికి చెందిన వాడిని. క్రైస్తవుడు అయితే క్రైస్తవుడా ఆ గుణం ప్రకారం జీవించు. లేదంటే క్రైస్తవాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. నిజమైన జీవితాన్ని జీవించాలి. ముగించేస్తున్నాను, 5 minutes లో ముగించేస్తున్నాను. క్రైస్తవుడు అంటే క్రైస్తవుని ప్రకారం జీవించు, వాక్యం ప్రకారం జీవించు. లేదంటే ఎందుకు వచ్చినట్టు? క్రైస్తవంలోనికి ఎందుకు వచ్చినట్టు? బాప్టిజం తీసుకునే రోజున నీకు బాప్టిజం ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు చెప్పలేదు? లేదయ్యా, నా పాపాన్ని వదలలేను, క్రైస్తవులుగా సంఘంలోకి రావాలనుకుంటున్నాను నేను చెప్పొచ్చు అదే దేవన. ఆ రోజు నీకు ఆశ, రక్షణ వస్తుందని, సల్వేషన్, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలని, పరలోకంలో జీవించాలని. లోపలికి వచ్చిన తర్వాత నీకు నిర్లక్ష్యం ఏర్పడి పాపంలోకి వెళ్ళిపోయి దేవుని నిర్లక్ష్యం చేసి ఆ పేరుకు తగిన జీవితం జీవించక మసక తీసుకుని వస్తూ ఉన్నావు, మలినాన్ని తీసుకొని వస్తూ ఉన్నావు. ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించాలి. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఒక్క మాట. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. Let's turn our Bibles to Jeremiah chapter 48 verse 10. ఇర్మియా 48:10. Cursed be he that doeth the work of the Lord deceitfully. తెలుగులో రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. క్రైస్తవ జీవితాన్ని అశ్రద్ధగా జీవించువారు శాపగ్రస్తుడగునుగాక. వాక్యం సెలవిస్తా ఉన్నది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. ఏం జీవిస్తాములే, ఏం పాటిస్తాములే, ఏం ప్రార్థన చేస్తాములే, ఏం స్తుతిస్తాములే, అయ్యో ఇదంతా ఇలా అయిపోయింది, లోకం నశించిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది, డబ్బు లేదు, ఆశీర్వాదం లేదు, డబ్బు రావడం లేదు. నీ జీవితం సరిగా ఉంటే అన్ని సరిగా ఉంటాయి. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీకు అన్ని సరిగానే ఉంటాయి, అన్ని నచ్చుతాయి. నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నీకున్న రాబడి నచ్చడం లేదు. నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి సరిగా జీవించలేకపోతున్నావు. నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నీకు సరిపోదని అంటున్నావు. నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి ప్రార్థన ఇష్టం లేదంటున్నావు. ఆదివారం నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు, బుధవారం నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు, క్రీస్తు వాక్య ప్రకారం జీవించలేకపోతున్నావు, సంఘ కార్యక్రమానికి రాలేకపోతున్నావు, సంఘ క్రమానికి లోబడకపోతున్నావు, సంఘ కాపురికి లోబడలేకపోతున్నావు. నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నీ జీవితంలో. నీ మనసు మంచిదైతే, నీ గుణం మంచిదైతే అన్ని నీవు నచ్చుతాయి, అన్ని సరిగా చేస్తావు. హల్లెలూయా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. ఎప్పుడైతే ఒడంబడిక చేసుకున్నావో, ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా జీవిస్తానని ఒప్పుకున్నావో, ఎప్పుడైతే క్రైస్తవంలోనికి వచ్చి ఉన్నావో, ఆ ఒడంబడిక, ఆ కార్యమును అశ్రద్ధ చేయమాకు, అశ్రద్ధ చేయమాకు, నిర్లక్ష్యంగా చేయమాకు. ఆయన కోపం వస్తుంది. శాపగ్రస్తుడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. జాగ్రత్త. నీ యొక్క రక్షణను, నీ యొక్క సంఘ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, వధువు జీవితాన్ని నువ్వేమైనా అశ్రద్ధ చేస్తున్నావు, జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. జాగ్రత్త. నువ్వు ఎక్కడ అశ్రద్ధ చూపిస్తూ ఉన్నావు, వాక్యం మీద అశ్రద్ధ చూపిస్తూ ఉన్నావు, పాటల మీద అశ్రద్ధ చూపిస్తూ ఉన్నావు, ప్రార్థన మీద అశ్రద్ధ చూపిస్తూ ఉన్నావు, శ్రద్ధ లేకుండా జీవిస్తూ ఉన్నావు, క్రీస్తు మీద శ్రద్ధ లేకుండా జీవిస్తున్నావు, సంఘం మీద శ్రద్ధ లేకుండా జీవిస్తున్నావు, ఎక్కడ నువ్వు అశ్రద్ధతో ఉంటున్నావు చాలా జాగ్రత్త. అశ్రద్ధగా దేవుని కార్యాలను చేస్తే శాపం వస్తా ఉంది, ఇంటిలోకి జీవితంలోనికి శాపం వస్తా ఉంది. నేను చెప్పడం లేదు, వాక్యం సెలవిస్తా ఉన్నది.
అందుకే ఒడంబడిక చేసావా దాని ప్రకారం నిర్ణయించు. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయండి, నువ్వు ఒకవేళ మొక్కుకున్నావా దాన్ని చేసి తీరు. దానికన్నా చేయకుండా ఉండడం కన్నా మొక్కుకుండడమే మేలని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే మొక్కుకున్న తర్వాత నువ్వు దాన్ని సరిగా చేయకపోతే శాపం వస్తాయని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని రాయబడింది. నీవు ఆరంభించడం గొప్ప విషయం కాదు, క్రైస్తవంలో నువ్వు రావడం గొప్ప విషయం కాదు, వాక్య ప్రకారం జీవించడమే నీ ముగింపే గొప్ప విషయం అయినది. అదే నీ పేరుకు తగిన జీవితం అయినది. పేరు పెట్టుకోవడంలో గొప్పతనం లేదండి, ఆ పేరు ప్రకారం జీవించడంలో గొప్పతనం ఉన్నది. చాలాసార్లు ఫోటోలు వస్తాయి, చాలాసార్లు న్యూస్ లో వస్తాయండి. చాలాసార్లు న్యూస్ లో గానీ న్యూస్ పేపర్ లో గానీ 10 years బ్యాక్ అప్పుడు కూడా చూసి ఉన్నాను. దొంగతనం చేసిన వారు రాయబడి కింద శామ్యుయల్ పేరు వస్తుంది, కింద యాకోబు పేరు వస్తుంది. దొంగతనం చేసిన వాళ్ళ లిస్ట్ లో ఉన్నవారు. ఎందుకు ఆ పేరు పెట్టుకోవడం? మలినాన్ని తీసుకుని వస్తున్నారు ఆ పేరుకి. దొంగతనం చేసిన వారి లిస్టులో క్రైస్తవుల పేర్లు కనిపిస్తా ఉన్నాయి. ఏం జరుగుతా ఉంది? నీ పేరును మార్చుకో, లేదంటే నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో. అలాగే జీవించాలంటే నీ పేరు మార్చేసుకో, వేరే పేరు పెట్టుకొని నువ్వు లోకంలో జీవించు. లేదంటావా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఆ పేరుకు తగినటువంటి జీవితాలను జీవించు. ఏమయ్యా యాకోబు పేరు పెట్టుకున్నావు, యాకోబు దొంగ కదా, మేము దొంగతనం చేస్తాం అంటారు. జాగ్రత్త, నేను దాని గురించి మాట్లాడతలేదు. యాకోబు ఇశ్రాయేల్ గా మారినాడు, మరి నువ్వు కూడా మారి ఇశ్రాయేల్ గా. యాకోబు ప్రతిదీ వదిలిపెట్టి నూతన పరచబడ్డాడు. పాత ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన పరచబడి ఉన్నాడు. నువ్వు అలా కావాలి మరి. అట్లయితే దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవడైనా యెహోవా కార్యం అశ్రద్ధగా చేశాడా శాపగ్రస్తుడు అగును గాక. వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో నేను కూడా అదే సెలవిస్తున్నాను. దేవుడు వారికి సహాయం చేయను గాక. కానీ అశ్రద్ధగా చేస్తున్నావా, వాక్యం నీ మీదకి వస్తే జాగ్రత్త. దేవుని తీర్పులు నీ మీదకి వస్తాయి, జాగ్రత్త. దేవుని టెంపరీ తీర్పులు నీ మీదకి వస్తాయి. తాత్కాలికమైన తీర్పులకు నీవు లోబడిపోతావు, జాగ్రత్త. దేవుని కోపం రగులుకుంటుంది. హల్లెలూయా. చివరి మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. వాక్యానుసారం నీవు జీవించకుంటే నీకు జీవ కిరీటం దొరకదు. ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించు, జీవ కిరీటాన్ని పొందుకో. నియమ ప్రకారం జీవించు. నియమం ఏమిటి? దేవుని యొక్క వాక్యము. నీ ప్రవర్తనను నిర్ణయించినది, నీ జీవితాన్ని నిర్ణయించినది దేవుని యొక్క వాక్యం. దాని ప్రకారం జీవించు, జీవ కిరీటాన్ని పొందుకో. నియమ ప్రకారం నువ్వు జీవించడం లేదా నష్టపోతావు. జీవ కిరీటం నీకు రాదు, నీవు పొందుకోలేవు జీవ కిరీటాన్ని. అందుకే బాటమ్ లైన్ ఒకటి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. నా బాటమ్ లైన్ అదే, ఐదర్ చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ కండక్ట్. నీ పేరునైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తనైనా మార్చుకో. జాగ్రత్త. ఈరోజు రాత్రి నిద్రలో పోతున్నప్పుడు దాని జ్ఞాపకం పెంచుకో. నీ పేరైనా మార్చుకో. నీకు క్రైస్తవ జీవితం జీవించడం నీ వల్ల అవ్వడం లేదా, నీ పేరు మార్చుకో, లేదా నీ ప్రవర్తన మార్చుకో. పేరుకు తగిన జీవితాన్ని జీవించు. క్రీస్తు పేరు పెట్టబడిన నీవు ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించు. either change your name or change your conduct. నీ పేరైనా మార్చుకో, నీ యొక్క ప్రవర్తన అయినా మార్చుకో. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థించండి. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ యేసు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరొకసారి మీరు వాక్యం చక్కగా వివరించినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రం ప్రభువా. ఈ రోజున బోధించి ఉన్నారు, నీ పేరైనా మార్చుకో, లేదంటే నీ ప్రవర్తనైనా మార్చుకో. ప్రభువా, ప్రవర్తన మార్చుకోవడానికి అందరికీ ఇష్టమవునుగాక. మీకు స్తోత్రములు. పేరు మార్చుకొని మీకు దూరం అవడమా, ప్రవర్తన మార్చుకొని మీకు దగ్గర అవడమా, వారికి తెలియజేయండి ప్రభువా. మీకు స్తోత్రములు.
అవును ప్రభా, వధువు అనే పేరు పట్టుకుని ఉన్నాం. దానికి తగిన జీవితం జీవించడానికి మాకు నేర్పించండి. ఎవరైతే ఆత్మీయ జీవితాలలో ప్రభువా బలహీనంగా ఉన్నారో బలపరచండి. మీకు స్తోత్రములు. వారి ఆత్మీయ జీవితంలో మీ యొక్క సహాయం దయచేయండి. వాక్యపు సహాయం దయచేయండి. వాక్యపు పునాదుల మీద కట్టబడింది కాక మీకు స్తోత్రములు తండ్రి. మీరు వచ్చినప్పుడు ప్రభువా నాయన పేరుకు తగిన జీవితం జీవించామనేటటువంటి పేరును మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. నన్ను వాడుకొని మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రం ప్రభువా నాయన. విన్న ప్రతి హృదయమును ప్రతి గృహమును మీరు ఆశీర్వదించండి. మీకు స్తోత్రమును. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రాబో వారం అంతా మీరు మాతో ఉండండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా నాయన ఆదివారం మరొకసారి మీ సన్నిధిలో కనబడే భాగ్యం దయచేసి మీరు మహిమ పొందమని, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు మాతో మాట్లాడినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా శాంతి సమాధానం ఇక్కడ ఉన్న మనకును లోకంలో ఉన్న సకల వధు సంఘాలన్నిటికీ సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్.